అమ్మా, నీ స్టైల్లో చికెన్ కర్రీ చేయవా? సెమీ గ్రేవీ చికెన్ కర్రీ చేస్తాను. ప్రాసెస్ ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను చేసే పద్ధతిలో చేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుంటారు. ముందైతే చికెన్ నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చికెన్ అనేది మెత్తగా ఉండి కూర అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇందులో ఎక్కువ మసాలాలు ఏవి వాడలేదండి. ఒక షాజీరా మాత్రం వేసాను, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుందని రాతి పువ్వు అయితే వేసానండి. మీరు కూడా ఒకసారి అది వేసైతే ట్రై చేయండి. కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం కూడా చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ముక్క ఉడకడానికి సరిపడా వాటర్ మాత్రమే వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్ గా అయిపోయే సెమీ గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. చిన్నారి, చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ అమ్మా.